హలో ట్రేడర్స్, ఇవాళ డేట్ వచ్చేసి 29 డిసెంబర్ ట్రేడర్స్. ఇవాళ నేను ఒక చిన్న లాస్ చేసిన. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. పొజిషన్స్, ఆర్డర్స్లలో ట్రేడర్స్ రెండు ఒక ట్రేడ్ తీసుకున్న ట్రేడర్స్ 180 రూపాయలు లాస్ చేసిన. ఓకే, మంచి ప్రాఫిట్ ఉండే, 500 రూపాయలు సంథింగ్ ప్రాఫిట్ చూపించే. దాని తర్వాత నేను కాస్ట్ తీసేద్దాం అనుకున్నా, కానీ మార్కెట్ మూమెంటం లేదు. అయినా కానీ నా ప్రీమియం అనేది డౌన్ అయింది. ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుంది ట్రేడర్స్, కొంచెం వీడియో లాంగ్ కావచ్చు, చూడండి. ఓకే, నా ఎంట్రీ వచ్చేసి ట్రేడర్స్ ఎన్నింటికి 2 గంటల 8 నిమిషాలకు బ్యాంక్ నిఫ్టీ 2 గంటల 8 నిమిషాలకు అంటే ట్రేడర్స్ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడర్స్ ఈ లో కట్ కాగానే ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్. నా ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ పెట్టిన అండ్ టార్గెట్ వచ్చేసి ట్రేడర్స్ ఈ లెవెల్లో పెట్టిన. A to Z మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ట్రేడర్స్. ఓకే, ఇది కూడా కాదు, ఇంకా కింద కూడా ఇంకో టార్గెట్ ఉంది, దీనికోసం నేను వెయిటింగ్ చేస్తాను. A to Z మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. అసలు చెప్పాలంటే ట్రేడర్స్ ఇది నా ఎంట్రీయే కాదు. ఎందుకంటే ట్రేడర్స్ నేను ఫ్యూచర్లో చేద్దామని ఫిక్స్ అయినా. సో ఓన్లీ ఫ్యూచర్ చార్ట్ చూడాలి. ఫ్యూచర్ చార్ట్ ప్రకారం నాకు రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ కాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ట్రేడర్స్ ఇక్కడ నాకు ఎంట్రీయే లేదు. కానీ నేను ఎంట్రీ ఎందుకు తీసుకున్నా అంటే ట్రేడర్స్ సింపుల్. సేమ్ టైంలో 2 గంటల 8 నిమిషాలకు చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ అది ఫ్యూచరు. కానీ ఇండెక్స్ చార్ట్ వచ్చేసి ట్రేడర్స్ మొత్తం జోను కింద ఏదైతే ఫస్ట్ 1 అవర్ జోన్ ఉందో దాని కింద రన్నింగ్ అవుతుంది. అండ్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ రన్నింగ్ అవుతుంది ట్రేడర్స్. ఓకే, ఇక్కడ రన్నింగ్ అవుతా అంటే ఇక్కడ కూడా సేమ్ ఆపర్చునిటీ ఇచ్చింది. దాంతోపాటు ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన ట్రేడర్స్. అసలు యాక్చువల్ అయితే నేను ఇండెక్స్ చార్ట్ని చూడొద్దు, ఎందుకంటే నేను ఈ మధ్యలో సెటప్ ఏదైతే నేను వర్క్ చేస్తున్నది ఫ్యూచర్లో వర్క్ అవుతుంది, ఇండెక్స్లో వర్క్ అవుతుంది. కానీ ఫ్యూచర్ ప్రకారం ఆప్షన్ మూమెంటం ఇస్తుంది కాబట్టి నేను ఫ్యూచర్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాను. సో ఫ్యూచర్ ఏదైతే చెప్తుందో అది. కానీ ఇవాళ మార్కెట్ చూస్తే ట్రేడర్స్ ఏదైతే ఇండెక్స్ చార్ట్ నెగిటివ్లో రన్నింగ్ అవుతుంది, కానీ ఫ్యూచర్ చార్ట్ పాజిటివ్లో ఉంది. సో ఫ్యూచర్ కొంచెం ఎక్కువ దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి అన్ని ఫ్యూచర్లోనే ఎంట్రీ తీసుకుంటా. ఓకే, ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ చార్ట్ చూస్తా, ఆప్షన్లలో ఎంట్రీ తీసుకుంటా. ఓకే, ఇక్కడ సేమ్ లెవెల్లో నాకు సేమ్ ఎంట్రీ ఇస్తుంది ట్రేడర్స్. అండ్ దట్టు ఇది రిజెక్షన్, రెసిస్టెన్స్, రిజెక్షన్ థర్డ్ టైం రిజెక్షన్ ఇస్తుంది. అండ్ సేమ్ టైంలో రెండు సేమ్ టైంలో ఇస్తానే. ఇందులో వచ్చేసి ఇది సపోర్ట్ లెవెల్, అప్పటికి సపోర్ట్ లెవెల్ నియర్ బై ఉంది, వద్దు అనుకున్నా. కానీ ఇయర్ ఎండింగ్ వచ్చింది, ఒక ఎంట్రీ తీసుకుందాం. నా రిస్క్ వచ్చేసి స్మాల్ ఉంది, ప్రాఫిట్ వస్తే పెద్దగా. ఇది నేను స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టలేదు, ఇంకా పెద్ద పెట్టిన టార్గెట్ అనేది. ఒకసారి చూసుకుందాం అది కూడా. ఫ్యూచర్ చార్ట్కి వస్తే ట్రేడర్స్ 15 మినిట్స్లో నేను టార్గెట్ ఎందుకు ఎక్కువ పెట్టినా అంటే ట్రేడర్స్ చూడండి, ఆల్మోస్ట్ ఇది సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడి నుంచి పైకి పోయింది. సో నేనేమనుకుంటా అంటే ఇప్పుడు థర్డ్ టైం వస్తుంది కాబట్టి ఈ లెవెల్ని బ్రేక్ చేసి ఇది ఏదైతే క్యాండల్ ఉందో ట్రేడర్స్ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా టార్గెట్ పెద్దగా ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ మార్కెట్ మొత్తం అక్కడ సస్టైన్ అయింది 10 నిమిషాలు. ఇక్కడ 10 నిమిషాలు సస్టైన్ అయినప్పుడు నేను ఫైనల్గా ఈ క్యాండల్లో ఎగ్జిట్ అయిపోయినా ట్రేడర్స్. ఇది ఏదైతే క్యాండల్ ఉందో ఈ క్యాండల్లో ఎగ్జిట్ అయిపోయినా. నా ఎంట్రీ ఇక్కడ, నా ఎగ్జిట్ ఇక్కడ. అయినా కానీ నా ప్రీమియం ఏదైతే పెరగకపోవడం వల్ల 12 పాయింట్స్ ఇచ్చిన ట్రేడర్స్. 12 అంటే 180 పాయింట్స్ మార్కెట్కి ఇచ్చిన 180 రూపాయలు లాసు. నా ఎంట్రీ ఇక్కడ అయింది, నా ప్రైస్ దగ్గరికి కూడా రాలేదు. అయినా కానీ నేను 180 రూపాయలు లాసు. నేను అనుకున్న ఈ నా ప్రైస్ దగ్గరకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోద్దాం కాస్ట్ టు కాస్ట్లో అనుకున్నా. కానీ నాకు ఇక్కడే నాకు మైనస్ చూపెట్టింది. ఒకసారి చూసుకుందాం ట్రేడర్స్. టైం వచ్చేసి 14:31 ఈ క్యాండల్ ట్రేడర్ చూడండి. ఈ క్యాండల్ క్లోజ్ కాగానే నేను ఎగ్జిట్ అయిపోయినా ట్రేడర్స్, సింపుల్. ఓకే, ఇక దాని తర్వాత లాస్ అయిపోయింది. నిఫ్టీలో అయితే ఇవాళ మొత్తం రేంజ్లో ఉంది, మార్కెట్ ఏం చేయలే. కానీ మిస్టేక్ వచ్చేసి ట్రేడర్స్ ఫ్యూచర్ చార్ట్నే చూడాలి. ఓకే, అండ్ 1 అవర్ బ్రేక్ డౌన్ నేనైతే లెవెల్స్ డ్రా చేసుకుంటానో ఆ లెవెల్ని బ్రేక్ చేసినాక కింద లెవెల్ బ్రేక్ చేస్తే కింది సైడు, పై లెవెల్ బ్రేక్ చేస్తే పై సైడు. సింపుల్ సెటప్. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇవాళ వచ్చేసి
180 రూపాయలు లాసు. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.